తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా? టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మరి కాంగ్రెస్ ఇచ్చినట్టు కదా, అప్పుడు విడదీసినట్టు కదా. బట్ ఆఫ్ కోర్స్ ర్యాలీ చేసింది, దాని దాని మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది ప్రాబబ్లీ ఆ పర్టికులర్ క్యాంపెయిన్ని జనాలకు గట్టిగా తీసుకెళ్ళింది ప్రాబబ్లీ టీఆర్ఎస్. బట్ తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్స్ అవ్వడానికి కారణం కాంగ్రెసే కదా. తెలంగాణ ఫామ్ అవ్వడానికి, ఆంధ్ర ఫామ్ అవ్వడానికి, తెలంగాణ ఫామ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కాంగ్రెస్, వన్ ఆఫ్ ది రీజన్ రిమెంబర్. ఓకే. కానీ తెలంగాణ ఫామ్ అవ్వడానికి లార్జర్ అండ్ బిగ్గర్ అండ్ హైలీ గ్రావిటీ ఉన్న ఇష్యూ తెలంగాణ ఓన్ పీపుల్. దే అస్పైర్ ఫర్ సపరేట్ స్టేట్హుడ్, నాట్ విత్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఉద్యమంని గట్టికి తీసుకెళ్లారని కాదు. టీపీఎస్ అనేది ఉండేది తెలంగాణ ప్రజాసమితి. ఈ ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం చరిత్ర ముందుకు తీసుకెళ్దాం మనం. 100 years 1950s 54లో టీపీఎస్ నుంచి కాకుండా దానికన్నా కొంచెం ముందుకు తీసుకెళ్దాం. నిజాం రూల్లో ముల్కీ మూవ్మెంట్ ఒకటి వచ్చింది, ఐడియా ఉందో లేదో మీకు? ముల్కీస్, ఇక్కడ ఉన్నోళ్ళకే ఉద్యోగాలు రావాలని. రైట్. లక్నో నుంచి ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ డిప్లొమసీ చేయించి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళే ఉండేటోళ్ళు. మ్యాక్సిమం ముస్లిమ్స్ అలా వచ్చిన వాళ్ళే, తెలుసా మీకు? ఐడియా ఉందా? సో దానికి కౌంటర్గా ముల్కీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ ముల్కీ మూవ్మెంట్ ఎక్స్టెండెడే తెలంగాణ ఉద్యమం. కాకపోతే కొంచెం కాంటెస్ట్ డిఫరెంట్ అయింది. ఇక్కడ ఏంది, సెల్ఫ్ రూల్ కావాలి అన్న కోణంలో వీళ్ళు, అక్కడ ఉద్యోగాలు మాకే కావాలని ముల్కీ మూవ్మెంట్లో ఉండేది. ఇక్కడ బీఆర్ఎస్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950s 54లో మళ్ళీ స్టేట్ రీజాయిన్ అయినప్పుడు, ఆంధ్రతో కలిపినప్పుడు అక్కడ ఇన్సెక్యూరిటీస్ రేజ్ అయ్యాయి. ఎట్లా, మాకు పక్కన పెట్టేసి ఆంధ్ర ప్రజలే ఓవర్టేక్ చేసుకుంటున్నారన్న కోణంలో వీళ్ళకు ఫీల్ అయ్యింది. వెన్ సంబడీ ఈస్ ఫీలింగ్ దట్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా ఫ్రెండ్ కాదు అన్న ఫీలింగ్ నాకు వస్తున్నప్పుడు నో లాంగర్ వీ కెన్ టాక్ కన్వర్ట్స్. ఆ ఫీల్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజల్లో ఆస్పిరేషన్ ఉంది. కానీ వాస్తవానికి చెప్తే ఆంధ్ర మహాసభాస్ క్రియేట్ చేసింది, ఆంధ్ర మహాసభల్ని గట్టిగా తీసుకెళ్ళింది. అందులో హనుమంతరావు గారు ఒకరు, మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఒకరు, గోల్కొండ పత్రిక ఎస్టాబ్లిష్. సో వాస్తవానికి తెలంగాణ ప్రజలు ఇన్నోసెంటే. జెంటిల్మెన్ అగ్రిమెంట్ వరకు దే ఆర్ విత్ ఏపీ ఓన్లీ, నో? దెన్ వై దే టుక్ దట్ సపరేట్ స్టేట్హుడ్ అన్న ఆస్పిరేషన్ అంత స్ట్రాంగ్ తీసుకోవడానికి రీజన్, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకరే ఉంటారు. అదైతే తెలంగాణ వాళ్ళే కాదు, ఎందుకంటే వానికి ఆ ఫీల్ వచ్చేటట్టు చేసింది ఎవరో ఉన్నారు. కరెక్ట్. సో దిస్ ఈజ్ టెక్నికల్ థింగ్ వాట్ మై అబ్జర్వేషన్స్ ఇస్. సో అలా నా అండర్స్టాండింగ్, తెలంగాణ రావడానికి, సపరేట్ స్టేట్హుడ్ రావడానికి తెలంగాణ ప్రజలే రీజన్.